సోమవారం నుండి అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో ప్రజాపాలన సేవా కేంద్రాలు పకడ్బందీగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ ప్రజావాణిలో రుణమాఫీకి సంబంధించి రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి వివిధ అంశాలపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రుణమాఫీ కింద జిల్లాలో ₹1,00,000 లోపు రుణాలు మాఫీ అయిన రైతులు సుమారు 83,000 మంది ఉండగా ఇప్పటి వరకు 80,000 మందికి వారి ఖాతాల్లో రుణమాఫీ మొత్తం జమైందని, తక్కిన వారివి వివిధ కారణాల వల్ల జమ కాలేదని, వాటన్నిటినీ నిశితంగా పరిశీలించి సోమవారం సాయంత్రం వరకు సమర్పించాలని ఆదేశించారు. ఈ ఫిర్యాదుల విభాగాలను అన్ని బ్యాంకుల్లో సైతం ఏర్పాటు చేయాలని, బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రుణాలను మాఫీ, జమ చేయడం లేదా కారణాలను తెలియజేస్తూ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలోని అర్హులైన రైతులందరితో రైతు బీమా చేయించాలని, నెలాఖరు వరకు రైతు బీమా రెన్యువల్స్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సోమవారం నుండి ప్రజాపాలన సేవా కేంద్రాలను అన్ని ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపాలిటీలలో పకడ్బందీగా పనిచేసేలా చూడాలని ఎంపీడీఓలను, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. నిరంతరం వర్షాలు కురుస్తున్నందున వన మహోత్సవం కింద మొక్కలు నాటే కార్యక్రమంపై దృష్టి సారించాలని, వచ్చే వారం మొత్తం ఆయా శాఖలకు, మండలాలకు నిర్దేశించిన మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలని అన్నారు. మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలని, గతంలో చెప్పిన విధంగా రహదారులు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, కంపోస్ట్ షెడ్లు, సంపద వనాలు ప్రభుత్వ సంస్థల్లో మొక్కలు నాటాలని అన్నారు. మహిళా శక్తిలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన ఎంటర్ప్రైజెస్, పాడి గేదెలు, క్యాంటీన్లు, బ్యాక్యార్డ్ పౌల్ట్రీ వంటి అంశాలలో 100% టార్గెట్స్ సాధించేలా ఏపీఎంలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా మండలాలలో పెండింగ్లో ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రజావాణికి సంబంధించి ఫిర్యాదులను సక్రమంగా పరిష్కరించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత ఉండాలని, మండల స్థాయిలో సాధ్యం కానివి మాత్రమే జిల్లా కేంద్రానికి రావాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షిస్తూ సోమవారం ప్రజావాణి అనంతరం ఎంపీడీఓలు, సంబంధిత ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, సబ్ సెంటర్ల ఎంఎల్హెచ్పీలతో సమావేశం నిర్వహించాలని, గ్రామాలలో మాతా శిశు సంరక్షణ, ఎన్సీడీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఆశా, సబ్ సెంటర్ల పనితీరులపై సమీక్షించాలని, గ్రామీణ స్థాయి వరకు వైద్య సేవలు అందే విధంగా చర్యలు చేపట్టాలని, గురువారం గ్రామాల్లో గ్రామ బృందాలు, మున్సిపల్ బృందాలు ఆరోగ్య సేవలను తనిఖీ చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఉపాధి హామీ కింద చేపట్టనున్న ఉద్యాన మొక్కల పెంపకం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జెడ్పీసీఓ ప్రేమకరణ్ రెడ్డి, డిఆర్డీఓ నాగిరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.